ఇప్పటి వరకు మామూలుగా ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ కనపడంగానే అందరూ మేలా, ఫీమేలా, బాయ్ పుడుతుందా, గర్ల్ పుడుతుందా అని డిసైడ్ అవుతూ ఉంటారు. బట్ ఇప్పటివరకు చాలామందికి తెలియదు ఒక జెండర్ అనేది ఎలా వస్తుందో అని. అందరూ చాలా వరకు ఒక అమ్మాయిది ఫాల్ట్ అన్నట్టుగా ట్రీట్ చేస్తుంటారు చాలా వరకు. బట్ యాక్చువల్ రీజన్ సైన్స్ ప్రకారం ఏంటంటే మనకి ఒక 23 పేర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి. అందులో జెండర్ క్రోమోజోమ్ ఒక పేరు ఉంటుంది. అందులో ఉమెన్కి YY అనే క్రోమోసెట్ ఉంటుంది, మ్యాన్కి ఒక XY అనే క్రోమోసెట్ ఉంటుంది. సో ప్రెగ్నెంట్ అయినప్పుడు ఉమెన్ ఆ అమ్మాయి నుంచి వచ్చేది ఆ సెట్ పేరు నుంచి YA వస్తుంది, ఏదైనా YA వస్తుంది. బట్ అబ్బాయికి మాత్రం అబ్బాయి ఇచ్చేదాన్ని బట్టి జెండర్ డిసైడ్ అవుతుంది, బేబీ జెండర్ అనేది డిసైడ్ అవుతుంది. ఐదర్ X వస్తే ఒక జెండర్ వస్తుంది, Y వస్తే ఒక జెండర్ వస్తుంది. సో ఇక్కడ అమ్మాయి చేసేది ఏం లేదు, అబ్బాయి నుంచి వచ్చేది XY క్రోమోజోమ్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది బేబీ పుట్టేది ఏ జెండరో అని. అండ్ ఇక్కడ అబ్బాయి కూడా ఏం ఫాల్ట్ ఏం లేదు, అంటే వాళ్ళకు కూడా తెలియదు. ఒక బేబీ పుట్టినప్పుడు ఇట్స్ నాట్, అంటే చాలామంది అమ్మాయిదే తప్పు, ఒక అబ్బాయిని ఇవ్వలేదు అన్న ఫీలింగ్లో ఉంటారు. సో